నరక చతుర్దశి అనేది దీపావళి ముందు రోజు వస్తుంది. ఈ నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు అంటే, నరకాసురు అనే రాక్షసుడు సంహారం జరిగింది కాబట్టి నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ నరక చతుర్దశి వల్ల భూలోకంలో నరకాసురుని బాధలు పడుతున్న వాళ్ళందరికీ విముక్తి దొరికిన రోజు కాబట్టి నరక చతుర్దశి జరుపుకుంటారు. సత్యభామ శ్రీకృష్ణుడు కలిసి నరకాసురుని వధించారు. ఈ నరక చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి, సూర్యోదయానికంటే ముందు లేచి నువ్వుల నూనెను శరీరానికి పట్టించుకొని మంచిగా మర్దన చేసుకొని, తర్వాత ముందు రోజు ఒక రాగి పాత్రలో నరక చతుర్దశి ముందు రోజు ఒక రాగి పాత్రలో ఉత్తరైన ఆకులు వేసి మరిగించి పెట్టుకొని నెక్స్ట్ డే ఆ నీళ్లు స్నానానికి వాడుకుంటారు. ఇలా నువ్వుల నూనెతో రుద్దుకున్న తర్వాత కింద సున్నుపిండి కొన్ని ఆ రాగి చెంబులో నీళ్లు పోసుకొని స్నానం చేసిన తర్వాత ఏదైనా తీపి పదార్థాన్ని తిని ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటారనమాట. హారతులు తీసుకొని తీపి పదార్థం తిని ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటారు. కాబట్టి కంపల్సరీ నరక చతుర్దశి రోజు నువ్వుల నూనెను ఒంటికి పట్టించుకొని తర్వాత నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఏమైనా అన్ని దోషాలు పోతాయి. ఏమైనా చర్మ వ్యాధులు ఉంటే కూడా పోతాయి. అందుకే ఉత్తరేణిని చర్మ వ్యాధులకు ప్రతిగా యూజ్ చేస్తారు.